నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. సాధారణంగా ఎక్కడైనా అవినీతి జరిగితే ఎలా చెప్తారు? లక్షల్లోనో లేదంటే కోట్లల్లోనో లెక్కలు చెప్తారు. కానీ ఇప్పుడున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఆ పాత లెక్కలు బలాదూర్. ఎందుకంటే ఇక్కడ అవినీతిని కొలిచేందుకు మన నిఘంటువులో పదాలే సరిపోవడం లేదు. అవినీతికి కాదేది అనర్హం అన్నట్టుగా అన్ని రంగాల్లోనూ విచ్చలవిడితనం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. చివరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వదలకుండా వందల కోట్ల ఆదాయ మార్గాలుగా మార్చేస్తున్నారంటే మన పెద్దల తెలివితేటలకు జోహార్లు చెప్పాల్సిందే. రాయదుర్గంలో కేంద్ర భాగస్వామ్యంతో నిర్మిస్తున్న యూనిటీ మాల్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? పేరులోనేమో యూనిటీ ఉంది, కానీ లోపల జరుగుతున్న వ్యవహారం చూస్తే మాత్రం ప్రజల ఖజానాకు గండి కొట్టేలా ఉంది. ఒక ఆకాశ హర్ష్యమంతా ఎత్తులో జరుగుతున్న ఈ రియల్ ఎస్టేట్ దంద కదేంటో, మన ఖజానాకు ఎలా కన్నం వేశారో ఈ రోజు మన స్పెషల్ షోలో పూసగుచ్చినట్టు విడమర్చి చెప్దాం. స్కిప్ చేయకుండా చివరి దాకా వాచ్ చేయండి. సరే, అసలు ఈ యూనిటీ మాల్ గోల్ ఏంటో ఒకసారి చూద్దాం. దేశవ్యాప్తంగా ప్రాచీన హస్తకళలను ప్రోత్సహించడానికి, వాటినే నమ్ముకున్న పేద కళాకారుల కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పిఎం ఎక్తా అనే పథకాన్ని తెచ్చింది. దీని కింద ప్రతి రాష్ట్రం తమ రాజధాని నగరంలో అత్యంత ఖరీదైన ప్రైమ్ లొకేషన్ లో ఒక పెద్ద మాల్ కట్టాలి. అందులో మన దేశీయ హస్తకళల ప్రదర్శన, మార్కెటింగ్ జరగాలి. సరే, కేంద్రం ఊరికే చెప్పి వదిలేలేదు సుమా. ఈ మాల్ నిర్మించడానికి ఏకంగా 200 కోట్లు వడ్డీ లేని రుణం కూడా ఇస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చింది. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ఏరియా, ఐటీ హబ్ అయిన రాయదుర్గంలో లిడ్ క్యాంప్ కు చెందిన సుమారు 6.13 ఎకరాల భూమిని దీనికోసం కేటాయించారు. అప్పట్లో కేవలం 6 అంతస్తులు కట్టాలనుకున్నారు, కానీ ఎకరా 100 కోట్లు పలికే చోట 6 అంతస్తులు కడితే నష్టం కదా అని పీపీపీ పద్ధతిలో పెద్ద టవర్ కట్టి ప్రభుత్వ వాటాని వాణిజ్య పరంగా వాడుకోవాలని ప్లాన్ చేశారు. అక్కడి వరకు అంతా సవ్యంగానే సాగింది. కానీ సీన్ కట్ చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంజనీర్లు ఈ ఫైల్ ను కొత్త భాషల ముందుకు తెచ్చారు. అంతే, మన సర్కార్ పెద్దల కళ్ళల్లో 100 కోట్ల వెలుగులు మెరిశాయి. అరే, ఇంత ఖరీదైన భూమి దొరికితే కేవలం దేశీయ హస్తకళలు అమ్ముకుంటారా? ఇందులో మనం కూడా ఏదో ఒకటి అమ్ముకోవాలి కదా అనుకున్నారేమో. వెనువెంటనే సీన్ లోకి కొత్త కన్సల్టెంట్లు, కొత్త ఆర్కిటెక్టులు, కొత్త బిల్డర్లు ఎంటర్ అయిపోయారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో తయారు చేసిన ప్లాన్ ప్రకారం ఈ మాల్లో ప్రభుత్వ వాటా దాదాపుగా 40% వరకు ఉండేలా చూశారు. ఎందుకంటే భూమి ప్రభుత్వానిది. పైగా రాయదుర్గం అంటే దేశంలోనే ఎకరా 237 కోట్లు పలికిన రికార్డున్న ఏరియా. అలాంటి చోట ల్యాండ్ వాల్యూనే 1500 కోట్లకు పైమాటే. సాధారణంగా రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ ఓనర్ కి కనీసం 50% నుంచి 60% వాటా వస్తుంది. కానీ మన కాంగ్రెస్ పెద్దలు మాత్రం డెవలపర్ కు అప్పనంగా దోచిపెడుతూ కేవలం 34% వాటాతోనే సరిపెట్టుకున్నారు. మిగతా 66% వాటా ప్రైవేట్ బిల్డర్లకు ధారాదత్తం చేసేశారు. ఎంతటి ఉదార స్వభావం మన కాంగ్రెస్ పాలకులది. గతంలో డెవలపర్ కు వచ్చే వాటాను కేవలం లీజుకి ఇచ్చుకునేందుకు మాత్రమే అనుమతి ఉండేది. అమ్మడానికి వీల్లేదు, తాకట్టు పెట్టడానికి వీల్లేదు అని గతంలో గట్టి నిబంధనలు పెడితే మన రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం దాన్ని మార్చేసింది. పాపం బిల్డర్లు లీజుల కోసం ఎంతకాలం వేచి ఉంటారు? కట్టేసి అమ్ముకొని సొమ్ము చేసుకొని హ్యాపీగా ఉండనియండి అన్నట్టు నిబంధనలు సవరించి మరీ డెవలపర్ తన వాటాను మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు కల్పించేశారు. తెర వెనుక జరిగిన సంతృప్తి స్థాయి ఎలాంటిదో దీనితోనే అర్థమైపోతోంది కదా. ఇక ఈ ప్రాజెక్టు దక్కించుకున్న ఆ అదృష్టవంతులు ఎవరో తెలుసా? వంశీరామ్ బిల్డర్స్ లీడ్ మెంబర్ అపర్ణ ఇన్ఫ్రా జాయింట్ వెంచర్ ఈ టెండర్ దక్కించుకున్నాయట. ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత చూపించారో తెలుసా? అక్షరాల 2,59,081 కోట్లు. అంటే ఒక చదరపు అడుగు నిర్మాణానికి 7,626 ఖర్చవుతోందట. మార్కెట్ నిపుణులు అడిగితే ఎంత లగ్జరీగా కట్టినా చదరపు అడుగుకు 4,000 కంటే ఎక్కువ అవ్వదంటున్నారు. మరి మిగతా 3,600 ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ఆ దేవుడికే ఎరుక. ఇక్కడ ఇంకో కొసమెరుపు కూడా ఉంది బాబోయ్. ఒప్పందంలో రాసిపెట్టిన దాని ప్రకారం భవిష్యత్తులో ఈ బిల్డింగ్ కు 50 అంతస్తుల కంటే ఎక్కువ కట్టడానికి అనుమతి వస్తే ఆ అదనపు నిర్మాణ విస్తీర్ణం మొత్తం డెవలపర్ కి చెందుతుందట. అంటే ప్రభుత్వం ఇచ్చిన 1,500 కోట్ల విలువైన భూమిలో బిల్డర్ ఎంత ఎక్కువ కడితే అంత లాభం బిల్డర్కే తప్ప ప్రజల ఖజానాకు రూపాయి కూడా దక్కదన్నమాట. చూశారు కదా మన ప్రజా ప్రభుత్వం చేసిన రాయదుర్గం యూనిటీ లీలలు. కేంద్రం నుంచి వచ్చిన 100 కోట్లను కూడా నామరూపాలు లేకుండా ఖర్చుల ఖాతాలో చూపించేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
గతంలో కేవలం 7 కోట్లతో చేయాలనుకున్న బేస్మెంట్ పనులకు ఇప్పుడు ఏకంగా 54 కోట్ల అంచనా వేశారంటే అవినీతి ఏ రేంజ్ లో ఉందో మీరే ఊహించుకోండి. మరి పేదల ఇల్లు కూల్చేస్తూ మూసి సుందరీకరణ అంటూ వేల కోట్లు ఖర్చు పెడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇలాంటి అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ధారాదత్తనం చేయడాన్ని మీరేమంటారు? ఇది నిజంగా రాష్ట్ర ప్రగతి కోసమా లేదా పాలకుల స్వప్రయోజనాల కోసమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.